హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యతలు స్వీకరించారు. మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో జస్టిస్ సుజయ్ పాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులకు రిజిస్ట్రార్ జనరల్ చదివి వినిపించారు. జస్టిస్ సుజయ్ పాల్ మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ అయి వచ్చిన విషయం తెలిసిందే. 1964 జూన్ 21న జన్మించిన ఆయన బీకామ్, ఎంఏ, ఎల్ఎల్బి పూర్తి చేసి 1990లో మధ్యప్రదేశ్లోని బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. ఇక పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో మార్చి 21న జస్టిస్ సుజయ్ పాల్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవం అనేది హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి ఇలా పలువురి సమక్షంలో జరిగింది. ఈ నెల 28న ప్రమాణ స్వీకారం ఇందులో చేయనున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో సోమసూత్రం సమస్యకు పరిష్కారం చేకూర్చాలని ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా రామప్పకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమస్యకు నేరుగా పరిష్కరించాలని పురావస్తు శాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో పలు చర్యలు చేపట్టారు. గర్భగుడిలో మహాశివుని అభిషేకం జలంతో సాఫీగా బయటికి వెళ్లేలా నిర్మాణ సమయంలో రాతితో సోమసూత్రం ఏర్పాటు చేశారు. దశాబ్దాల కిందట వచ్చిన భూకంపం సమయంలో ఆలయంలో కొన్ని స్తంభాలు, శివలింగం, సోమసూత్రం కుంగిపోయాయి. 2000 సంవత్సరంలో శివలింగాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పునర్ప్రతిష్ఠించారు. భూ అంతర్భాగంలో ఏర్పాటైన సోమసూత్రాన్ని మాత్రం చక్కదిద్దలేకపోయారు. అభిషేక కాలంలో సమయంలో వచ్చే జలాన్ని పూజారులు బిందెలతో తోడుటకు బయటకు తీసుకెళ్లేవారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు గత నెల రోజులుగా పురావస్తు శాఖ అధికారులు నిపుణులతో పలుమార్లు చర్చించి కంపనాలు లేని యంత్రాన్ని తెప్పించారు. సోమవారం సోమసూత్రం దారికి అడ్డుగా వచ్చిన రాయిని జాగ్రత్తగా కత్తిరించి పైపును బిగించారు. అక్కడి నుంచి ఆలయ ప్రహారీ వరకు ప్రత్యేక పైపు సాయంతో సోమసూత్రం ద్వారా వచ్చే జలం బయటికి వెళ్లేలా ఏర్పాటు చేసి దానికి పరిష్కారం అనేది కల్పించారు. DCA ప్రయోగశాలకు NABL గుర్తింపు అనేది లభించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి డ్రగ్ కంట్రోల్ డ్రగ్ కంట్రోల్ ప్రయోగశాల నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీ NABL గుర్తింపు అనేది పొందింది. ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ VB కమలాసన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. DCA ప్రయోగశాలకు సర్టిఫికేట్ అప్గ్రేడేషన్ మంజూరు చేసిందన్నారు. ఔషధాల నాణ్యతను గుర్తించడానికి ఈ ప్రయోగశాఖ ఉపకరిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. పొడమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను. 6 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శక్తివంతమైన సౌర తుఫాను తాజాగా భూమిని తాకింది. ఇలా వాతావరణ సంస్థ దీనికి సంబంధించిన విషయాలను పేర్కొంది. ప్రస్తుతం ఈ సౌర తుఫాను చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతుందో ఇది కొనసాగుతుందని తెలిపారు. కొన్ని చోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లను విఘాతం కలగొచ్చని చెప్పారు. ఇలా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లతో సంబంధం పెంచుకునేందుకు, అదేవిధంగా ఉపగ్రహ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక ధ్రువ ప్రాంతాల్లో వర్ణరంజితమైన అరోరాలు కూడా ఏర్పడ్డాయని పరిశోధకులు వివరించారు. 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి అయస్కాంత తీరుతెన్నులు మారిపోతున్నాయి. ఈ కాలచక్రానికి అనుగుణంగా సౌరచర్యలు మార్పులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం అవి గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయని సోలార్ మ్యాక్సిమంగా పేర్కొంటున్నారు. OTP మోసాలకు సరికొత్త విరుగుడిని హిమాచల్ ప్రదేశ్లోని IIT మండి శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఆధునిక కాలంలో OTP మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటిని కట్టడి చేసేందుకు హిమాచల్ ప్రదేశ్లోని
మండి, హిమాచల్ ప్రదేశ్లోని మండికి సంబంధించిన ఐఐటి శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మకమైన అభివృద్ధిని చేశారు. ఆయా వినియోగదారులు బయోమెట్రిక్ వ్యవహార శైలి పోకడల ఆధారంగా ధృవీకరించబడుతుంది. ఈ వ్యవస్థకు అడాప్ ఐడి అని పేరు పెట్టారు. దీనికి పేటెంట్ కూడా లభించింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఒక బ్యాంకు, ఫోరెన్సిక్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుడికి ధృవీకరణకు వాడేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖతో దీని రూపకల్పన చర్చలు జరుపుతున్నారు. సాంప్రదాయ ఆన్లైన్ ధృవీకరణ విధానాలను పాస్వర్డ్, ఓటీపీలపైన ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పూర్తి స్థాయి అడాప్ ఐడి లాంటి అవి కనుగొనడం ద్వారా సైబర్ మోసాలకు చాలా వరకు కారణం ఓటీపీలు నేరగాళ్ల చేతికి దొరకటమే. దీనికి సంబంధించిన ఈ అడాప్ ఐడి అనేది వినియోగదారుడి వ్యవహార శైలి, శరీర సంబంధమైన బయోమెట్రిక్స్ పైన ఆధారపడి ఎప్పటికప్పుడు మారిపోయే అలవాట్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం దీనికి ప్రత్యేకత. దీనివల్ల బహుళ అంచెల రక్షణ వ్యవస్థ, పాస్వర్డ్లపైన ఆధారపడాల్సిన అవసరం అనేది తప్పుతుంది. అడాప్ ఐడి అనేది ఐఐటి మండి, హిమాచల్ ప్రదేశ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒకటి. సందేశ్ ఖాళీ భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో మాటామంతి చేశారు. రేఖా పాత్ర, ఈ ఫోటోలోని కనిపిస్తున్న వ్యక్తి పేరు రేఖా పాత్ర. ఈమెను శక్తి స్వరూపమన్నను అని పొగిడారు. ఆమెతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్, అతని అనుచరులు సందేశ్కారిలో సాగిన ఆకృత్యాలపైన గలం ఇప్పినందుకు ఆమె భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. బషీర్ఘాట్ స్థానంలో పరిధిలో ఆ గ్రామం ఉంది. ఈ స్థానానికి సంబంధించిన పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాళీలో మహిళల దురవస్థల గురించి ప్రముఖంగా ప్రస్తావించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేఖా పాత్రకు శక్తి స్వరూపంగా ఈ సందర్భంగా మోడీ కొనియాడారు. ఇక ఈ స్థానాన్ని ప్రస్తుతం తృణమూల్ మాజీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న తమ ప్రాంతంలో పరిస్థితుల దృష్ట్యా 2011 నుంచి తాను ఏ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయానని రేఖ చెప్పినప్పుడు మోదీ స్పందిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలే స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికల సంఘం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. తనను శక్తి స్వరూపంగా పేర్కొని అండగా నిలవడంపై రేఖా పాత్ర ఆనందం వ్యక్తం చేసింది. సాక్షాత్ శ్రీరాముడే తమతో ఉన్నట్టు అనిపిస్తుందని రేఖా పాత్ర ఈ విధంగా తెలిపారు. పశ్చిమ బంగాల్లోని బేరూరు మఠానికి సంబంధించి రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు కన్నుమూశారు. ఇతని పేరు స్వామి స్మరణానంద. 95 సంవత్సరాల వయసులో మంగళవారం రాత్రి కోల్కతాలోని కన్నుమూశారు. వయో సంబంధిత రుగ్మతతో ఆయన తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ మిషన్కు 2017లో స్మరణానంద 17వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న స్మరణానందకు రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్లో ఆసుపత్రిలో జనవరి 29న చేర్చారు. ఆ తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 3వ తేదీన వెంటిలేటర్పై ఉంచితే చికిత్స పొందుతూ మరణించారు స్మరణానంద. ఇతను పశ్చిమ బెంగాల్లో ఉన్న కోల్కతాలోని రామకృష్ణ మిషన్కు 17వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇతను మరణించారు 95 సంవత్సరాల వయసులో. బుడిబుడి అడుగులతో ఎవరెస్ట్ పర్వతారోహణకు అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంపుకు చేరుకున్న చిన్నారుల్లో ఒకరిగా నిలిచారు. మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన భోపాల్కు చెందిన 2.5 సంవత్సరాల సిద్ధి మిశ్రా సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తున్న భారత పతాకాన్ని ఎగిరేసింది. ఎక్స్పెడిషన్ హిమాలయాల కంపెనీకి ఎండి నబీన్ తాత్రాల మంగళవారం ఈ రికార్డును ధృవీకరించారు. తండ్రి మహీమ్ మిశ్రాతో కలిసి 2019లో విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తల్లి భావన దెహారియాలతో కలిసి మార్చి 22న సిద్ధి మిశ్రా ఈ ఘనత సాధించింది. ఎవరెస్టుకు ఈశాన్య వైపున ఉన్న నేపాల్లోని లుక్లా నుంచి మార్చి 12న పర్వతారోహకులు మొదలు పెడితే ఈ కుటుంబం 53 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి ఈ లక్ష్యాన్ని సాధించింది. తన కుమార్తెతో కలిసి ఎవరెస్ట్ను అధిరోహించడంపైన సంతోషకరం వ్యక్తం చేసిన భావన మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ఈ విజయాన్ని అనుసంధానం చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో స్కాట్లాండ్కు చెందిన 2 ఏళ్ల చిన్నారి సైతం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకుంది. ఈమెను వీపు మీద మోస్తూ తండ్రి పర్వతారోహణ చేశారు. దీంట్లో సిద్ధి మిశ్రాని మనము ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద చూడవచ్చు. ఫోటోలో ఈ చిన్నమ్మాయి ఎవరెస్ట్లో ఎక్కి రికార్డు సృష్టించింది సిద్ధి మిశ్రా.
ఐటీ యాక్ట్ 2000 అనే ఐటీ యాక్ట్ 2000 ఆధారంగా చేసుకొని యూట్యూబ్లో తొలగించిన వీడియోస్ 22.5 లక్షల వీడియోస్ను తొలగించింది. అదేవిధంగా అమెరికా, రష్యా కంటే కూడా మన భారతదేశానికి చెందిన వీడియోసే ఎక్కువగా ఉన్నాయి. 2023 అక్టోబర్ డిసెంబర్లో త్రైమాసిక గణాంకాల ప్రకారము ఈ వీడియోస్లు అనేది తొలగించారు. అమెరికా 7,88,000, ఇండోనేషియా 7,70,000, రష్యా 5,16,000 ఆ స్థానంలో ఉన్నాయి. వీడియోలను అప్లోడ్ చేసిన దేశాల ప్రాతిపదికన గణాంకాలు అనేవి నిర్ణయించారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపుగా 90 లక్షలకు పైగా వీడియోలను 2023లో తొలగించారు. వీటిలో 96% దృశ్యాలను మనుషుల కంటే ముందుగా యంత్రాలే గుర్తించడం విశేషం. ప్రమాదకరమైన అంశాలు, పిల్లల భద్రత, హింసాత్మకమైన గ్రాఫిక్స్ జోడించిన అంశాలు, నగ్న అశ్లీల దృశ్యాలు, తప్పుడు సమాచారం అలాంటి వాటిని యూట్యూబ్ తొలగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2,05,00,000 ఛానళ్లను అక్టోబర్ డిసెంబర్ మధ్యలో యూట్యూబ్ తొలగించింది. ఒక ఛానల్ని నిలిపేసినప్పుడు దానిలో ఉన్న వీడియోలను తొలగిస్తారు. ఆ రకంగా చెప్పాలంటే 9,55,34,236 వీడియోలను తీసేసినట్టు లెక్క చెప్పారు. 90 రోజుల గడువులో ఈ 3 సార్లు మార్గదర్శకాలు ఉల్లంఘించిన, తీవ్రమైన దుష్ప్రవర్తనకు ఒక్కసారి పాల్పడిన ఆ ఛానల్ను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ అనే సంస్థ తెలియజేసింది. 60 రూపాయలకే భోజనం అంటూ కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళల ప్రాజెక్టు. మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు తక్కువ ఇంటికే లంచ్ బాక్స్ వస్తుందని ఇది కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పేరు కుటుంబశ్రీ లంచ్ బెల్ అనే ఈ ప్రాజెక్టు కేరళ రాజధాని తిరువనంతపురంలో రాష్ట్ర మంత్రి ఎంబి రాజేష్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మార్చి 6న సేవలు మొదలయ్యాయి. ఆర్డర్ల కోసం పాకెట్ మార్ట్ మొబైల్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. యాప్ ద్వారా 6 గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేయవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత మరుసటి రోజు కోసం ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఉదయం 10 గంటల నుంచే లంచ్ బాక్సులను డెలివరీ చేస్తుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఖాళీ బాక్సులను తీసుకెళ్తుంటారు. వీటిని కేవలం 16 రోజుల్లో 2,000కు పైగా ఆర్డర్లు రావడం విశేషం. దీనికి సంబంధించిన డెలివరీల కోసం 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో శాకాహారం, మాంసాహారం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం పేరు కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టు. కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ అనేది కేరళలో చేపట్టారు. ఒకే కుటుంబం నుంచి దాదాపుగా 1,200 మంది ఓటర్లు ఉన్నారు. లోక్సభ ఎన్నికల వేళ అస్సాంలోని తేజ్పూర్ నియోజకవర్గ పరిధిలో వచ్చే నేపాలీ ఫామ్ గ్రామంలో వార్తల్లో నిలిచింది. ఈ ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లె బాట పట్టారు. కారణంగా ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం. రాన్ బహదూర్ అనే గోర్ఖా ఇక్కడి సోనిత్పూర్ జిల్లాలో స్థిరపడ్డారు. అతనికి 5 భార్యలు, 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు. 1997లో ఆయన మరణించారు. ప్రస్తుతం ఆ కుటుంబం విస్తరించింది. దాదాపు 2,500 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఓటర్లు 1,200 మంది. వీరంతా కుటుంబ పెద్దలు ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేస్తారు. దీంతో తేజ్పూర్ నియోజకవర్గంలో అభ్యర్థి ఈ గ్రామ పెద్దలతో, ముఖ్యంగా రాన్ బహదూర్ తాఫాతో కుమారుడు ప్రస్తుత గ్రామాధిపతి టిల్ బహదూర్ తాఫాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. మా నాన్న 5 సార్లు పెళ్లి చేసుకున్నారు. మేము 22 మంది ఉన్నాము. ఒకే ఇంట్లో ఉండటం కష్టంగా ఉండటంతో విడిగా జీవిస్తున్నాం. ఇప్పుడు 300 మంది కుటుంబాలు ఉన్నాయి. మాకు 65 మంది మనవళ్ళు, 70 మంది మనవరాళ్ళు ఉన్నారని ఆ గ్రామాధిపతి టిల్ బహదూర్ తెలిపారు. వీరు ఆ ప్రాంతంలో ఓట్లను శాసించే ఒక కుటుంబంగా ప్రసిద్ధికెక్కారు. ఇక న్యూజిలాండ్ పార్లమెంటు పైన చైనా హ్యాకర్ల ఆపరేషన్ అనేది మొదలైంది. దీనికి సంబంధించిన తమ దేశంలోని ప్రముఖులే లక్ష్యంగా చేసుకొని అమెరికా ఆరోపించిన మరుసటి రోజు న్యూజిలాండ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. న్యూజిలాండ్ రక్షణ మంత్రి జూడిత్ కాలిన్స్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల్లో తలదూర్చడం సమంజసం కాదని, భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలను మానుకోవాలని చైనా రాయబారి తెలియజేశారని ఈ సందర్భంగా తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి ఎంపికయ్యారు. ఐఐటి మద్రాసు పూర్వ విద్యార్థి ఇతను. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాసుకు పూర్వ విద్యార్థి అయిన పవన్ దావులూరి నియమితులయ్యారు. ఈ పవన్ పనై గతేడాది అమెజాన్కి వెళ్లడంతో తాజా నియామకం చోటు చేసుకుంది.
ఇక ఇంత క్రితం విండోస్ సర్ఫేస్ గ్రూపులను విడదీసి వాటిని వేర్వేరు అధిపతులు మైక్రోసాఫ్ట్ నియమించింది. సర్ఫేస్కు దావులూరి, విండోస్ విభాగానికి మైకేల్ ఫరాకిన్ నేతృత్వం వహిస్తున్నారు. సత్య నాదెళ్ల పిచాయ్ అమెరికా టెక్ దిగ్గజాల నాయకత్వంలో హోదాలో పనిచేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులైన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల తదితరుల సరసన దావులూరి, పవన్ దావులూరి కూడా చేరినట్లయింది. నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకే దావులూరి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్స్లో గ్రాడ్యుయేషన్ అనంతరం మైక్రోసాఫ్ట్లో రియలబిలిటీ కాంపోనెంట్ మేనేజర్లో పవన్ చేరారు. జనరల్ మోటార్స్ వ్యవస్థాపక డైరెక్టర్ టిఎన్ సుబ్రహ్మణ్యన్ ఈరోజు కన్నుమూశారు. ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఈయన. 1979లోనే అమెరికాకు వలస వెళ్లిన సుబ్రహ్మణ్యన్ మన దేశంతో పాటు అమెరికా విద్యార్థినులకు బాగా తెలిసిన వ్యక్తిగా పలు గణిత నమూనా సిద్ధాంతాలను ఆయన కనిపెట్టారు. జిఎం కార్లకు గణిత నమూనాలను తీసుకొచ్చి రావడంతో పాటు జనరల్ మోటార్స్ ఈయన్ని నియమించింది. దీనికి సంబంధించిన జీపీఎస్ కార్లకు ఈ సిస్టంలో ఫైనాన్సింగ్ చేసుకునేందుకు అమెరికా పర్యటనలో భాగంగా అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సుబ్రహ్మణ్యన్ను వ్యక్తిగతంగా కలిసి దేశ గర్వించదగ్గ పనులు చేయాలని ప్రోత్సహించింది. సుబ్రహ్మణ్యన్కు భార్య, కుమార్తె, అల్లుడున్నారు. ఆయన తమ్ముడు టిఎన్ అశోక్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎడిటర్గా ఎకనామిక్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఎల్ఐసి బ్రాండుకు తిరుగులేదని, బలమైన బీమా సంస్థల్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉందంటూ, ఈ విలువ పరంగా చైనా కంపెనీలకు ఆధిపత్యం వహిస్తున్నట్టు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ BFI అనేది 100 నివేదికలో వెల్లడించింది. బలమైన బీమా బ్రాండ్లలో ఎల్ఐసి తర్వాత స్థానంలో కాతే లైఫ్ ఇన్సూరెన్స్ నిలిచింది. ఇది 9% వృద్ధితో $4.9 బిలియన్ సుమారు 40,700 కోట్లతో బాండ్ విలువను నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ చోటు చేసుకున్నాడు. భారత్లో ముఖేష్ అంబానీ, కుబేరుల్లో అగ్రస్థానంలో. ప్రపంచవ్యాప్తంగా అంబానీకి 15వ స్థానము. హురున్ జాబితా అనేది విడుదల చేసింది. దీంట్లో చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అగ్రగాములు ఎవరెవరు ఉన్నారనేది ఈ లిస్టులో చూసినట్టయితే ఎలాన్ మస్క్ $231 బిలియన్ టెస్లా కంపెనీ అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ $231 బిలియన్ ఫస్ట్ ర్యాంకులో కొనసాగుతున్నారు. అమెరికాలోని అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్ $185 బిలియన్ ఆదాయంతో రెండో స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్కు చెందిన LVMHకు చెందిన బెర్నార్డ్ అర్నాల్డ్ $175 బిలియన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అమెరికాకు చెందిన మెటా సంస్థకు $158 బిలియన్ మార్క్ జుకర్బర్గ్ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. అమెరికాలోని ఒరాకిల్కు చెందిన లారీ ఎలిసన్ $144 బిలియన్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక అమెరికాకు చెందిన బెర్క్షైర్ హాత్వే $144 బిలియన్ వారెన్ బఫెట్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. లారీ ఎలిసన్, ఐరన్ బఫెట్ వీళ్ళిద్దరూ కూడా 5వ స్థానంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ స్టీవ్ బామర్ $142 బిలియన్ 7వ స్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ $138 బిలియన్ 8వ స్థానంలో ఉన్నారు. అమెరికాలోని ఆల్ఫాబెట్ లారీ పేజ్ $123 బిలియన్ 9వ స్థానంలో ఉన్నాడు. దీంట్లో భారత్కు చెందిన రిలయన్స్కు చెందిన ముఖేష్ అంబానీ $115 బిలియన్ ప్రపంచంలో 10వ ధనవంతుడిగా ఉన్నాడు. భారతదేశంలో మొట్టమొదటి ధనవంతుడిగా ఇతను చరిత్రలోకి ఎక్కారు. ఇక హురుతు గ్లోబల్ 2024కు సంబంధించిన ఈ నివేదికలో తెలుగువారి పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారంటే మురళీ దీవి కుటుంబం, దివిస్ ల్యాబ్స్ $7 బిలియన్, పి పిచ్చిరెడ్డి MEIL గ్రూపు $6 బిలియన్, పివి కృష్ణారెడ్డి MEIL గ్రూపు $6 బిలియన్, జూపల్లి రామేశ్వరరావు కుటుంబం మై హోము $4 బిలియన్, పివి రామప్రసాద్ రెడ్డి కుటుంబం అరబిందో ఫార్మా $3 బిలియన్, పార్థసారథి రెడ్డి హైటెక్ హెటిరో గ్రూపు $3 బిలియన్, సతీష్ రెడ్డి కుటుంబం డాక్టర్ రెడ్డిస్ $2 బిలియన్, జి అమరేందర్ రెడ్డి GRA గ్రూప్ $2 బిలియన్, ఎం సత్యనారాయణ రెడ్డి కుటుంబం
ఎంఎస్ఎన్ ల్యాబ్స్ $2 బిలియన్, వెంకట్ శాస్త్రి కుటుంబము సువెన్ ఫార్మా $2 బిలియన్, అదేవిధంగా జీవి ప్రసాద్ కుటుంబం డాక్టర్ రెడ్డిస్ $1 బిలియన్, జీవీఎస్ రాజ్ కుటుంబం దక్కన్ పెన్కెమ్ $1 బిలియన్, రాంకీ గ్రూప్కి చెందిన ఎం అయోధ్యరెడ్డి $1 బిలియన్, అపర్ణ కన్స్ట్రక్షన్స్కి చెందిన పి వెంకటేశ్వర రెడ్డి $1 బిలియన్, అపర్ణ కన్స్ట్రక్షన్కి చెందిన ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి $1 బిలియన్, హెచ్బిఎల్ పవర్కు చెందిన ఆలూరు జగదీష్ ప్రసాద్ కుటుంబం $1 బిలియన్, నాట్కో ఫార్మా $1 బిలియన్, వీసీ సన్నపనేని కుటుంబం $1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 8,300 కోట్లకు సంబంధించిన వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. హైదరాబాదులోని స్టోరబుల్ ఇంక్ అనేది విస్తరణకు చేపట్టింది ఏసియా జీసీసీ పేరుతో. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని హైదరాబాద్లోని నాలెడ్జ్ సిటీలో నెలకొల్పారు. ఈ కార్యాలయంలో 60 మంది ఉద్యోగులు ఉంటారు. ఇంజనీరింగ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగంలో కొత్త ఉద్యోగులను తీసుకుంటారు. దీనికి సీఈఓ సతీష్ చిలుకూరి, చార్లీ మరియంట్ అధ్యక్షుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జాసన్ ఫాల్మర్, ఉపాధ్యక్షుడిగా జొనాథన్ లెవిస్, బోర్డు సభ్యుడు అరవింద్ కుమార్ తదితరులు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ నైపుణ్యాలు, మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకొని తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చార్లీ మరియట్ దీనికి సంబంధించి వివరించారు. ప్రపంచంలో ఉన్న 500 మంది కుబేరుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. తొలి 500 మంది సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. సోమవారం అమెరికా మార్కెట్ ముగిసే సమయానికి ట్రంప్ విలువ $4.18 బిలియన్, అంటే 33,000 కోట్లకు పెరిగింది. WTT ఫీడర్ బీరుట్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. 2024 మార్చి 25న లెబనాన్లోని బీరుట్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో శ్రీజ సారాడినట్టే లగ్జంబర్గ్ పైన విజయం సాధించింది. శ్రీజ కెరీర్లో ఇది 2వ WTT సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. జనవరిలో ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. తుంగభద్ర బోర్డు చైర్మన్గా వీరేంద్ర శర్మ నియమితులయ్యారు. ఇతను ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ 2024 మార్చి 25న ఉత్తర్వులు జారీ చేసింది. వీరేంద్ర శర్మ కేంద్ర జల సంఘం, సెంట్రల్ వాటర్ కమిషన్, కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ముఖ్య ఇంజనీర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. భారత్లో 4G వినియోగదారుల్లో పోలిస్తే 5G వినియోగదారులు 3.6 రెట్లు డేటా ఎక్కువ వాడుతున్నారు. టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా నివేదిక విడుదల చేసింది. అక్టోబర్ 22న 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2023లో మొత్తం డేటా రద్దీలో 15% వాటా 5Gనే తమ నివేదిక ద్వారా తెలిపారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన PM సూర్యోదయ్ యోజన ప్రాజెక్టు సమన్వయకర్తగా ప్రభుత్వ రంగ సంస్థ REC లిమిటెడ్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను సామర్థ్యానికి పరిగణలోకి తీసుకుంటే దేశంలోనే గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి. గుజరాత్లో దాదాపు 2,898 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం అనేది గుజరాత్ రాష్ట్రం కలిగి ఉండి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడను కనుక్కోవచ్చంటూ క్యాన్సర్లను నిర్ధారించడానికి కణజాలం నుంచి చిన్న చిన్న ముక్కలను తీసి పనిచేస్తుంటారు. దీన్ని బయాప్సీ అంటారు. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు క్యాన్సర్ని నిర్ధారించే ప్రయత్నాలు చేశారు. బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రుచితో కూడిన లాలీపాప్లతోనే నోటి క్యాన్సర్కు నిర్ధారించడం ఒక ప్రత్యేకతని ఈ లాలీపాప్ను స్మార్ట్ హైడ్రోజెల్తో తయారు చేస్తారు. ఇది సూక్ష్మ వల మాదిరిగా పనిచేస్తుంది. లాలీపాప్లను నోట్లో పెట్టుకొని చప్పరిస్తే లాలాజలం వాటిలోకి చేరుతుంది. దీంతో పాటుగా క్యాన్సర్ సూచికలైన ప్రోటీన్లను కూడా దీనికి పోగవుతాయి. ఈ సందర్భంగా ఈ ప్రయోగశాలలో ఈ లాలీపాప్లను పగలగొట్టి ప్రోటీన్లను సంగ్రహించి విశ్లేషిస్తారు. హైడ్రోజెల్ను ఘనాకారంలో మలచడానికి వీలుంటుంది. దీనివల్ల ప్రోటీన్లను లాలాజలాన్ని పట్టుకొని
దీనికి సంబంధించిన పరిశోధనలు భావిస్తున్నారు. కొన్నిసార్లు స్వరపేటిక క్యాన్సర్ నిర్ధారణ కోసం కూడా ముక్కు లేదా గొంతు నుంచి ఎండోస్కోప్ను ప్రవేశపెట్టి నమూనాలు తీయాల్సి ఉంటుంది. లాలీపాప్ల విధానం అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులు అనేవి తప్పుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. శ్రీజకు కెరీర్ ఉత్తమ ర్యాంకర్గా అవార్డు వచ్చింది. భారత యువ టేబుల్ టెన్నిస్ స్టార్ టీటీకి సంబంధించిన స్టారు ఆకుల శ్రీజ కెరీర్లో ఉత్తమ ర్యాంక్ సాధించింది. తాజాగా ప్రపంచ టేబుల్ టెన్నిస్ మహిళల ర్యాంకింగ్స్లో ఈ తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది. WTT ఫీడర్ సిరీస్లో మెరుగైన ప్రదర్శనతో టైటిల్ గెలిచిన శ్రీజ 7 ర్యాంకులు మెరుగుపరుచుకొని మనికా బాత్రా 38, అర్చనా కామత్ 99 స్థానాలను దక్కించుకున్నారు. వీరు నవంబర్ 20న ఫెర్త్లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ అనేది ఆరంభిస్తున్నట్టు BCCI తెలిపింది. టీమిండియా మధ్య ఆస్ట్రేలియా మధ్య ఈ బోర్డర్ గవాస్కర్ టోపీ నవంబర్ 22 పెర్త్లో ఆరంభం కానుంది. రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించిన 4 మ్యాచ్ల సిరీస్ను 1992లోనే బోర్డర్ గవాస్కర్ టోపీ మొదలుపెట్టినప్పటికీ ఈసారి నుంచి 5 టెస్టులు అనేవి జరగనున్నాయి. 2018, 19, 20, 21లో భారత్ ఈ ట్రోఫీని చేజిక్కింది. కానీ కమిషన్ నేతృత్వంలో ఆస్ట్రేలియాలో నిరుడు లండన్లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓడింది. ఫుట్బాల్ ప్రపంచ ఫీఫా కప్ ఫుట్బాల్ క్వాలిఫైయర్గా మ్యాచ్ జరిగింది. 69 నిమిషాల వరకు జరిగిన ఈ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘన్ షాక్ ఇచ్చింది. అయితే దీనిలో గ్రూప్ A 4లో 1-2 గోల్స్ తర్వాత 150వ అంతర్జాతీయ మ్యాచ్లో సునీల్ ఛెత్రికి అనుభవం తప్పదని అన్నారు. ఛెత్రి భారత్కు ఆతిథ్యాన్ని అందించిన పేవల డిఫెన్స్ సమన్వయ లోపంతో విజయానికి దూరం చేసుకుంది. 38వ నిమిషంలో దక్కిన పెనాల్టీని కెప్టెన్ సద్వినియోగం చేయడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. 70వ నిమిషంలో గోలు కొట్టి స్కోర్ను సమం చేశాడు. దాదాపు ఆఖరి వరకు పోరాటంతో మ్యాచ్ డ్రాగా అవుతుందేమో అనిపించింది. అయితే 88వ నిమిషంలో పెనాల్టీని షరీఫ్ గోల్గా మలిచి ఆఫ్ఘన్ను గెలిపించాడు. ప్రస్తుతం 4 మ్యాచ్ల్లో 1 విజయం, 2 ఓటములు, 2 డ్రాతో 4 పాయింట్లతో ఉన్న భారత్ 2వ స్థానంలో కొనసాగుతుంది. జూన్ 6న కువైట్లో 11వ ఖతార్ మ్యాచ్ల్లో భారత్ నెగ్గితే 3వ రౌండ్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇవి మార్చి 27, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.